సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సినిమా నుంచి ఎంతొచ్చినా రాబట్టినా వీకెండ్ వరకే. ఆ తర్వాత వచ్చేదేముండదు. అందుకే టికెట్ రేట్స్ పెంచేసుకొని వీలైనంత ఎక్కువ సంపాదించాలన్నదే అందరి లక్ష్యంగా మారింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇందులో నిజం లేదు అని తేల్చేశాయి. నెల రోజులు థియేటర్స్ లోనే తిష్ట వేస్తున్నాయి. లాంగ్ రన్ తో ఆకట్టుకున్న ఆ మూవీస్ ఏంటో చూద్దామా? సంక్రాంతికి 3 సినిమాలొచ్చాయి. మూడింటిలో సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అయింది. డాకు మహారాజ్ హిట్ గా నిలిచింది. గేమ్ చేంజర్ నిరాశపరిచింది. సంక్రాంతి సినిమా వసూళ్లు వారం మాత్రమే. ఆ తర్వాత ఏమీ ఉండవన్న వారి అంచనాలను తల్లకిందులు చేసింది. వీకెండ్ లో ముఖ్యంగా ఆదివారం దుమ్ము దులుపుతోంది. 13వ రోజు 7,40,00,000 కలెక్ట్ చేసి బాహుబలి పేరు మీదున్న 4,68,00,000 రికార్డును బ్రేక్ చేసింది. సినిమా బావుంటే లాంగ్ రన్ ఉంటుందని సంక్రాంతికొస్తున్న మరోసారి నిరూపించింది. అలవైకుంఠపురంలో రికార్డు దిశగా దూసుకుపోతోంది. 13 రోజులకు 276 కోట్ల గ్రాస్ చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల గ్రాస్, 7,40,00,000 షేర్ కలెక్ట్ చేసింది. ఫిబ్రవరి 7న వచ్చే తండేల్ వరకు మరో సినిమా నుంచి పోటీ లేకపోవడంతో వచ్చే వీకెండ్ లో కూడా మంచి వసూళ్లు రానున్నాయి. 300 కోట్ల మార్కు ఓవర్సీస్ లో 3 మిలియన్ దాడుతుందని అంచనా. డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంకొచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తో నష్టపోయింది. అయితే వీకెండ్ లో కాస్త కూస్తో మంచి వసూళ్లు రావడంతో 1-2 రోజుల్లో డాకు బ్రేక్ ఈవెన్ కానుంది. బాలయ్య కెరీర్ లో బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సినిమా బాగుంటే ఆడియన్స్ చూస్తారని హిట్ మూవీస్ నిరూపిస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్ అయి 50 రోజులు దాటినా ఇప్పటికీ ఎంతో కొంత తీసుకొస్తోంది. వీకెండ్ నాడు ఈ వసూళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 20 నిమిషాల ఆటను కలిపి రీలోడెడ్ వర్షన్ పేరుతో 3 గంటల 40 నిమిషాలను సినిమాలో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రభావం బాక్సాఫీస్ పై నామమాత్రంగా పనిచేసింది. కల్కి సినిమా అయితే అన్ సీజన్ లో 2024 జూన్ 27 రిలీజ్ అయిన పాజిటివ్ టాక్ రావడంతో నెల రోజుల పాటు నడిచింది. విజువల్ వండర్ కావడంతో అందరూ థియేటర్లోనే చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇలా కల్కి 1000 కోట్ల మార్కు దాటింది. లాంగ్ రన్ ఎవరికైనా ఒకటే, చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా చూపించదు. 30 కోట్లతో తీసినా 300 కోట్లతో తీసినా హిట్ అయితే నెల రోజుల పాటు థియేటర్స్ లో నడుస్తుంది. టిల్లు స్క్వేర్ మూవీ వీకెండ్ కే పరిమితం కాకుండా నెల రోజుల పాటు అలరించి 69 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అలాగే డబ్బింగ్ సినిమాలో సైతం నెల రోజుల పాటు ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. రజనీకాంత్ క్రేజీ ప్రాజెక్ట్ 2.0 పెద్దన్నను రిజెక్ట్ చేసిన ఆడియన్స్ బాగున్న జైలర్ ను నెల రోజుల పాటు చూసి 50 కోట్ల షేర్ ఇచ్చారు. జైలర్ తెలుగు రైట్స్ ను 11 కోట్లకు కొంటే 40 కోట్ల లాభం వచ్చింది. అలాగే మలయాళం నుంచి ప్రేమలు 3 వారాలాడి 14 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తలైవా చేసిన తప్పు తెలుసుకున్నాడు. మరోసారి అలాంటిది జరగకుండా జాగ్రత్త పడతా అంటున్నాడు. ప్రెజెంట్ నటిస్తోన్న 69వ సినిమా విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు. ఫ్యాన్స్ కి ముఖ్యంగా తమిళ తంబిలకు ఏది కావాలో అది ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ విజయ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? వాట్స్ ది స్టోరీ? విజయ్ రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవడం ఆలస్యం. తమిళగ వెట్రి కలగం అనే పార్టీని స్థాపించాడు. 26లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈలోగా చివరి సినిమాను వినోద్ దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు జననాయగన్ అన్న టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ మూవీ అని అర్థమవుతోంది. జననాయకుడు అన్న టైటిల్ తో వస్తూ సినిమాను పాలిటిక్స్ కి యూజ్ చేసుకుంటున్నాడు. వరుస హిట్స్ తో ఉన్న విజయ్ కి గోట్ బ్రేక్ లేసింది. అప్పటికే పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేయడంతో దానికి తగ్గట్టు కథను ఎంచుకోలేదన్న విమర్శలు ఫేస్ చేశాడు. డ్యూయల్ రోల్ పోషించగా అందులో ఒకటి విలన్ రోల్ కావడంతో పాలిటిక్స్ లోకి వచ్చాక ఇలాంటి రోల్ అవసరమా అని అభిమానులే వ్యతిరేకించారు. ఈ తప్పుని జననాయగన్ తో చెరిపేస్తూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు విజయ్. జననాయగన్ తెలుగు హిట్ భగవంత్ కేసరికి రీమేక్ అన్న వార్త చక్కలు కొడుతోంది. కమెడియన్ వీటీవీ గణేశన్ సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ లో ఈ విషయాన్ని బయటపెట్టగా మేకర్స్ అనౌన్స్ చేయకుండా చెప్పడం సరికాదన్నాడు దర్శకుడు. జననాయగన్ ఫస్ట్ లుక్ చూస్తుంటే భగవంత్ కేసరి ఛాయలు కనిపించలేదు. పార్టీ కార్యకర్తలతో సెల్ఫీ దిగుతున్నాడు అనిపిస్తోంది. అయితే తన పొలిటికల్ కెరియర్ కి ఉపయోగపడేలా భగవంత్ కేసరి రీమేక్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోలేదు. భగవంత్ కేసరి రీమేకే నిజమైతే శ్రీలీల రోల్ ని తమిళంలో మమితా బైజు చేస్తోందట. కాజల్ రోల్ లో ప్రియమణి కనిపించనుంది. తమిళ దర్శకుడు మిస్కిన్ మరో వివాదంలో చిక్కున్నాడు. ఆయన తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పాడు. ఇంతకీ మిస్కిన్ ఇళయరాజాపై చేసిన వ్యాఖ్యలేంటి? హావ్ ఎ లుక్.
విశాల్ తో డిటెక్టివ్ తీసిన మిస్కిన్ రీసెంట్ గా బాటిల్ రాధా మూవీ ఈవెంట్ కు హాజరై మాట్లాడుతూ ఇండస్ట్రీలో అందరికంటే తానే మందు ఎక్కువగా కొడతానన్నాడు. అక్కడితో ఆగకుండా ఇళయరాజా సంగీతం వల్ల ఎంతో మంది మద్యానికి బానిసలయ్యారన్నాడు. వైరల్ అయిన మిస్కిన్ వ్యాఖ్యలను అందరూ తప్పుబట్టారు. ఇలా వివాదాలు లేపడం మిస్కిన్ కు అలవాటే. అందరి నుంచి తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పాడు. దీనిపై నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ స్పందిస్తూ అమర్యాదగా మాట్లాడడం, ఆ తర్వాత సారీ చెప్పడం మిస్కిన్ కు అలవాటైపోయిందంటూ ఫైర్ అయ్యారు. మిస్కిన్ తీసిన సైకో సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ ఇవ్వగా ఓ ఈవెంట్ లో మిస్కిన్ మాస్ట్రో సాంగ్ పాడడం విశేషం. ఇళయరాజా సంగీతం వల్ల చాలా మంది మద్యానికి బానిసలయ్యారు అన్న మిస్కిన్ వ్యాఖ్యలను మాస్ట్రో ఫ్యాన్స్ అనుకూలంగా మార్చుకున్నారు. అవును, తాము రాజా మ్యూజిక్ కు బానిసలమంటూ పోస్టులు పెడుతున్నారు. మిస్కిన్ మద్యానికి బానిసైతే మేము ఇళయరాజా మ్యూజిక్ కు బానిసలమే అంటూ పోస్టులు పెడుతున్నారు. ఒక్క హిట్ పడితే ఆ ఆనందం ఫేస్ లో కనిపిస్తుంది. ఆ ఉత్సాహం ఏదైనా చేయిస్తుంది. వయసు వద్దంటున్నా కాళ్ళు కదపమంటుంది. బ్లాక్ బస్టర్ పడ్డాక ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూపించమంటుంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? ఓ 60+ హీరో గురించి. అతను ఎవరో చూసిద్దామా? గతంలో వెంకీని ఎప్పుడూ ఇంత హుషారుగా చూడలేదు. సంక్రాంతికి వస్తున్న రిలీజ్ కి ముందు నుంచే ప్రతి ఫంక్షన్ లో హుషారుగా డాన్స్ చేశాడు. ఒకటేంటి, మ్యూజికల్ నైట్ లో, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో, లేటెస్ట్ గా సక్సెస్ సంబరాల్లో తేలిపోయాడు వెంకీ. సంక్రాంతికి వస్తున్నాంపై నమ్మకంతో 2 నెలలుగా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు వెంకటేష్. గతంలో ఏ సినిమాకు ఇంతలా ప్రచారం చేయలేదు. దర్శకుడు అనిల్ రావిపూడి అయితే సినిమాలో వెంకీ పాడిన పాటను కూడా ప్రమోషన్ కి వాడేసుకున్నాడు. నేను పాడతా అని వెంకీ అనిల్ వెనకాల పడిన వీడియో సినిమాకు హైప్ తీసుకొచ్చింది. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ లో వెంకీ పాడింది 4 పదాలే అయినా బేస్ వాయిస్ తో రీసౌండ్ ఇచ్చాడు. హీరోలు డాన్స్ చేయాలని, డైలాగ్స్ చెప్పాలని ఫ్యాన్స్ గోల చేస్తారు. కానీ ఆ ఛాన్స్ వెంకీ ఇవ్వకుండా మైక్ పట్టేసుకొని పాడేశాడు. అడగకుండానే డాన్స్ చేసి హుషారెత్తించాడు. సినిమా ఇప్పటికే 276 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా 300 కోట్ల గ్రాస్ వచ్చిన తర్వాత జరిగే ఈవెంట్స్ లో వెంకీ మామ ఇంకెంతగా రెచ్చిపోయి స్టేజ్ ని ఊపేస్తాడో చూడాలి మరి. హిస్టారికల్ మూవీస్ ఏ మాత్రం లైన్ తప్పినా విమర్శలు తప్పు. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న హిందీ మూవీ చావా వివాదాలు ఫేస్ చేస్తోంది. ఏకంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించాల్సి వచ్చింది. మరి ఈ కాంట్రవర్సీస్ నడుమ చావా అనుకున్న టైంకి వస్తుందా? ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా చావా. సంభాజీగా వికీ కౌశల్, భార్య యశుభాయిగా రష్మిక నటించింది. ట్రైలర్ ఆకట్టుకున్న విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ట్రైలర్ లో విక్కీ డాన్స్ చేయడంపై అంతటా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ అసహనం వ్యక్తం చేయగా వాటిని తొలగిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. చావా రిలీజ్ కి ముందు సినిమాను చరిత్రకారులకు చూపించాలని, వాళ్ళేమైనా అభ్యంతరాలు చెబితే రిలీజ్ కి అంగీకరించమని మంత్రి వెల్లడించారు. అభ్యంతరాలకు దారితీసిన సీన్స్ తొలగిస్తామని దర్శకుడు లక్ష్మణ్ ఉఠేకర్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి స్పందించడంతో చావాను చరిత్రకారులు చూడకుండా రిలీజ్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ లెక్కన అనుకున్న టైంలో 14న రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్ వస్తోంది. సంభాజీ మహారాజ్ పై ప్రతి ఒక్కరికి అమితమైన ప్రేమ, గౌరవం ఉందని, అదెక్కడా దెబ్బతినకూడదని సీఎం మీడియాతో వెల్లడించారు. హిందీలో నటించిన చావాపై రష్మిక చాలా ఆశలు పెట్టుకుంది. కాలుకి గాయమైన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి కుంటుకుంటూనే వచ్చి సినిమాపై ఉన్న ప్రేమను చాటుకుంది. సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తానని, గొప్ప రోల్ చేశానని చెప్పడానికి ఈ సినిమా తర్వాత రిటైర్ అయిపోయినా పర్వాలేదని చెప్పుకొచ్చింది రష్మిక.